అసలు ఏం చేశారు అనేటటువంటి దాని మీద కొన్ని లెక్కలు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఏంటి అసలు మీరేమో అసలు ఏం జరగట్లేదు, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు లేక అవస్థలు పడుతున్నారు అని చెప్పేసి మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనంతపురంలో అనుకుంటాను ఆందోళన చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఏంటి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి మీ ఇద్దరికి సంబంధించినటువంటి వాదనలు. సో ఏది నిజం అంటారు? రాజు గారు, మీకు వేణు గారికి, వంశీ గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. ఇప్పుడు అనంతపురం జిల్లాలో కాదు, రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో రైతులకు అనేది గిట్టుబాటు ధరతో పాటు వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం. గతంలో ఉన్న అంతో ఇంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసినారేమో కానీ ఈ రోజైతే పూర్తి నిర్వీర్యం చేసే పరిస్థితి రైతులను తీసుకొచ్చిన సందర్భం అనేక చోట్ల ఉంది. ఇది ఒక పంటకి కాదు, ప్రతి పంటకు. టమాటా తీసుకోండి, అరటి తీసుకోండి, వేరుశనగ తీసుకో, వరి తీసుకో, అదేవిధంగా మామిడి తీసుకో, ఏ పొగాకు తీసుకో, ఏ పంట తీసుకున్నా కూడా దానికి గిట్టుబాటు ధర లేక రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతుంటే వీళ్ళు కేవలం రాజధాని పేరు మీద కేవలం మొత్తం అంతా కేంద్రీకరించి ఒక రాజధానికి బిల్డింగ్లు కట్టించేసి క్లోజ్ చేసుకుంటే మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా డెవలప్ చేసినామని చెప్పుకోవడానికి పనికొస్తుంది. దీన్ని మాత్రమే మనం పని చేయాలి, తర్వాత పనులన్నీ పక్కన పెట్టేసి ఏదో పబ్లిసిటీ చేసుకోవడానికి పనికొస్తుందనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క వీళ్ళు చెప్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పెన్షన్లలో దాదాపు 6 లక్షల పెన్షన్లు తొలగించేసి వీళ్ళు 4,000 ఇస్తున్నారు. అదే 3,000 ఇచ్చేటప్పుడు 6 లక్షలు తొలగించేసి దానికన్నా ఎక్కువ ఇచ్చింది ఏం లేదు కదా. అదేవిధంగా వీళ్ళు పెద్ద డెవలప్మెంట్ చేసే వాళ్ళు అయితే కేవలం ఒక 5,000 కోట్లు పెడితే 17 మెడికల్ కాలేజీలు పూర్తి అవుతాయి. 17 మెడికల్ కాలేజీలు పూర్తి అయితే బ్రహ్మాండమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. దానివల్ల చదువు ఉంటుంది, చిన్న కుటుంబాల నుండి కూడా డాక్టర్ కోర్సు చదివే అవకాశం ఉంటుంది, చిన్న వాడికి కూడా పెద్ద వైద్యం అందించే కార్యక్రమం ఉంటుంది. అనేక రకాలుగా చేయాల్సినటువంటి సందర్భం ఉన్నప్పుడు వేటిని కూడా పట్టించుకోకుండా వీళ్ళు పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్నట్టు వీళ్ళు చెప్పిన మాటే నాకు జరగాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు పూర్తి స్థాయిలో కేంద్రీకృతమై అక్కడ ఖర్చు పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఎప్పుడు ఇంకా దాదాపు రైతులకు ఫ్లాట్లు ఇవ్వాలా, అక్కడ డెవలప్మెంట్ కావాలా, కావాలంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లు అవుతుంది. ఆ 1,00,000 కోట్లతో పాటు ప్రతి సంవత్సరం 300 కోట్ల రూపాయలు దాదాపు వాళ్ళ కౌలు ఇవ్వాలా. ఆ కౌలు ఇప్పటికే 2,500 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా మళ్ళీ 1,00,000 కోట్లు తీసుకుంటే 600 కోట్ల కౌలు అవుతుంది. 600 కోట్లు 10 సంవత్సరాల కౌలు వాళ్ళకు మనం ఇచ్చుకుంటానే పోవాలా. ఇచ్చుకుంటే ఇవ్వడం అంటే రైతులు తప్పు అయితే కాదు, రైతులకు ఇవ్వడం తప్పు అని అనడంలే. కానీ మన దగ్గర పెట్టుబడి కూడా మనకు కావాలి కదా. కేవలం ఒక ఐకానిక్ బిల్డింగ్ కట్టించేసి ఇది బ్రహ్మాండంగా ఉందని చూపించడానికి పెట్టుకుంటే ఇక్కడ రాష్ట్రం అంతా అప్పుల్లో కూరుకుపోయిన తర్వాత మనం ఐకానిక్ బిల్డింగ్లు కట్టుకొని చేసేటేముంది. దాంతో పాటు మనం అంతా డెవలప్ కావాలి కదా. రాజధాని అంటే కేవలం 29 గ్రామాల్లోనే ఉన్నటువంటిది రాజధాని అనుకొని కేవలం 150,000 మంది